ప్రపంచ దేశాలలో ఇస్లాం మత పాలన సాగించే దేశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికి మతపరమైన భావజాలన బాగా బలంగా ఉంటుంది. నిష్ఠతో మత ఆచారాలను తప్పనిసరిగా అందరూ పాటించాలి. ఇతర మతాలు, మతపరమైన జీవన శైలిని వ్యక్తులకు వదిలేసి, మతపరమైన ప్రచారం, ప్రసంగాల వరకు పరిమితమైతే, ఇస్లాం మాత్రం తమ మతంలో పుట్టిన వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. మత భావజాలం మోతాదు మించి కొందరు తీవ్రమైన నేరాలు చేసి, ఆ మతానికి చెడ్డపేరు తీసుకుని వస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్లో ఇమిడిపోయి, ప్రపంచ వ్యాప్తంగా జీవనశైలిలో వచ్చిన మార్పులను చూసి, ఇతర మతస్థులు మతాతీతంగా అన్ని రకాలుగా తమకు ఇష్టమైన రీతిలో జీవిస్తుంటే, తాము మాత్రమే మత నియమాల పరిధిలో ఉండిపోవాల్సి వస్తుందని యువతలో అసహనం పేరుకుపోతుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో అమ్మాయిలు ఆధునిక వస్త్రధారణతో రోడ్లపైకి వచ్చి, ఆ దేశ అధ్యక్షుడి ఫోటోని కాల్చి, ఆ నిప్పుతో సిగరెట్ వెలిగించుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన వారికి, వ్యక్తి స్వేచ్ఛను ఇకపై మతాలు ఆపటం సాధ్యం కాదు అని అర్థమవుతుంది. ఛాందసవాదం ఆధునికవాదాల మధ్య కొంతకాలం పాటు ఘర్షణ జరగవచ్చేమో కానీ, అంతిమ విజయం ఆధునిక భావజాలానిదే అవుతుంది. వేగంగా మారుతున్న ప్రపంచ జనాల జీవనశైలి ఇందుకు ఆధారం. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.